యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నగరంలోని చెరువులో సర్వే నెంబర్ 379, 380లోని భూమిని కొంతమంది రైతులు సుమారు 10 ఫీట్ల ఎత్తు మట్టిని పోసి ఆక్రమణకు పాల్పడుతున్నారని స్థానిక సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆక్రమిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సురుగు శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి పట్టడం వల్ల చెరువులో నీటి సాంద్రత తగ్గడంతో పాటు చెరువు కట్టకు గండిపడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంలో ఈ యొక్క దేవలమ్మ నగరం చెరువుని కొన్ని 2-3 సర్వే నెంబర్లలో ఒక 20 ఫీట్ల హైట్ తోటి మట్టి నింపి కొందరు రైతులు దాన్ని సాగు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మట్టి నింపడం వల్ల దేవలమ్మ నగరం చెరువు ఒక గత 500 ఏళ్ల కింద చెరువు అది. దాన్ని మట్టి పోసి అన్యాక్రాంతం చేయడం వల్ల చెరువు కట్ట మీద ఇక్కడ మట్టి ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు కాకుండా ఇక హైట్ లో మట్టి పోసి ఆ చెరువులో నీళ్లు పట్టకుండా ఈ పట్టక ప్రాబ్లం ఏంటంటే మట్టి వేయడం వల్ల దాని ఒత్తిడితోటి ఈ యొక్క చెరువు కట్ట మీద ఎఫెక్ట్ పడి ఈ చెరువు కట్ట తూము నుంచి మరి అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడి నుంచో మొత్తం మీద ఒక 3-4 మోటార్ల నీళ్లు బయటికి వెళ్ళిపోయి చెరువు అంతా ఆల్రెడీ సగం లెవెల్కి వచ్చేసింది. నాగరంలో అన్యాయంగా మట్టి పోసి కుంటున్నారు. అందుకు అధికారులు స్పందించాలని కోరుచున్నాను. ఈ రోజు పాలకవర్గం సందర్శించినాము. అంతే 20 ఫీట్ల ఎత్తున పోసి కూడిపినారు. అదే విధంగా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఆక్రమించుకున్నారు. అధికారులు వెంటనే సందర్శించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.